అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సోషల్ మీడియా అన్నది ఇంతకుముందు ప్రచార మాధ్యమం కింద మంచికి ఉపయోగపడే పరిస్థితి కన్నా ఈరోజు సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువైపోయిందని చెప్పడానికి చాలా ఉదాహరణలు, ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా సోషల్ మీడియా దుర్వినియోగానికి బాధితులే అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ సీఎంఆ పిఎంఆ అనేది సంబంధం లేదు, అంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 6 మంత్రులున్న ఒక జీవోఎం కూడా దీని మీద చాలా ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 2 సార్లు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ కండక్ట్ చేయడమే కాదు అధ్యక్ష, ఆ మీటింగ్లో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా మంత్రులు అధికారులు అందరితో పాటు ఒక మంచి డిస్కషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ సోషల్ మీడియా మీద ఎలాగ మనం అరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా అంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాన్ని మీద కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఫస్ట్ టైం ఇప్పుడు కంప్లైంట్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మనకి ఈ ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ వీటన్నిటికీ సంబంధించి ఈ గూగుల్ మేటా ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఆఫీసర్స్ని నెక్స్ట్ మా జీఓఎం మీటింగ్ కూడా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు సలహాలు మేరకు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఇందాక సభ్యులు మేడం ఒక మాట అన్నారు, గౌతు శిరీష గారు, ఈ సోషల్ మీడియాకి సంబంధించి రసీదు ఇస్తున్నారు కానీ పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదని దయచేసి సభ్యులు కూడా గమనించాలి అధ్యక్ష. సుమారుగా ఇప్పుడు మనకి 20 నెలల కాలంలో 1384 కేసెస్ రిజిస్టర్ చేయడం అయింది అధ్యక్ష. 1601 మంది అక్యూజ్డ్ ఉంటే 1067 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులకి ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే మనకి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అధ్యక్ష దీనికి సంబంధించి 299 సెక్షన్ 299 కానీ, సెక్షన్ 300 కానీ, సెక్షన్ 351 కానీ ఇవన్నీ చూసుకుంటే అధ్యక్ష సెక్షన్ 353, సెక్షన్ 356, సెక్షన్ 196 ఇవన్నీ కూడా అధ్యక్ష మనకి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నది సెక్షన్స్ అధ్యక్ష. ప్రతి సోషల్ మీడియాలోని కూడా ఎక్కడైనా ఏమైనా కొంచెం మనకు అపకీర్తి పెట్టినట్టు కానీ, క్యారెక్టర్ అసోసియేషన్స్ కానీ అలాంటివి జరిగినా ప్రతి దానికి కూడా కేసు అయితే ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి కేసులు కడుతున్నాం. కాకపోతే చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే అరెస్టులు చేయట్లేదు అన్నది ఒక అపోహ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి 41A నోటీస్ ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చి ఇమీడియట్గా కోర్టుకి కూడా సబ్మిట్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. బిఎన్ఎస్ దానివల్ల ఇప్పుడు ఇంకొంచెం చట్టాలను కఠినతరం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు జీవోఎంను కూడా ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1144 ఈసీ వెల్ఫేర్ మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి. అయితే నేత కార్మికులకు ఉత్పాదకతకు, నాణ్యతకు మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి చీరాల చేనేత క్లస్టర్ కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద NRLM కింద 4.17 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది శిక్షణకు కూడా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం. రెండో ప్రశ్నకు అవునండి. మూడో ప్రశ్నకు అవునండి. ఇటీవల GST 2.0 సంస్కరణ సందర్భంలో రాష్ట్రంలోని ఆప్కో మరియు ప్రాథమిక చేనేత సహకార సంఘాలు చెల్లించిన GST తిరిగి చెల్లింపుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నాలుగో ప్రశ్నకు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ఈ క్రింద వివరించిన విధంగా సంక్షేమ మరియు పారిశ్రామిక అభివృద్ధి పథకాలు అమలు చేయబడుచున్నది. సంక్షేమ పథకాలు: సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు NTR పెన్షన్ భరోసా, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరిమితి, చేనేత కార్మికులకు మరియు మరమగ్గాలకు ఉచిత విద్యుత్తు. అభివృద్ధి పథకాల అధ్యక్ష జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం NSDP ధర్మవరంలో 38.31 కోట్ల రూపాయల ఖర్చుతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆమోదించబడినది. అదేవిధంగా పిఠాపురం మరియు మంగళగిరిలో 12 కోట్లతోనూ మరియు 22.35 కోట్ల కేటాయింపులో ప్రత్యేకత ప్రాజెక్టులకు ప్రతిపాదించడమైనది. చిన్న క్లస్టర్లకు అభివృద్ధికి SCDP ద్వారా
10.44 కోట్ల కేటాయింపుతో 10 క్లస్టర్లు మంజూరు చేయబడినది. మరి సహకార క్లస్టర్లు కాకుండా ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సహాయం, ముడి పదార్థాలకు సరఫరా పథకం, మరి నేత కార్మికులకు ముద్రా పథకం, చేనేత మార్కెటింగ్ సహాయం ప్రదర్శనలు. అండయ్య గారు.